హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుత డిజిటల్ యుగంలో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, అలాగే గ్యాస్ కనెక్షన్ కావాలన్నా, కొత్త సిమ్ కొనాలన్నా ఆధార్ కార్డ్ అయితే తప్పనిసరి. ఇది ప్రస్తుత భారతీయ పౌరసత్వానికి సంబంధించిన ఆధారాల్లో ఈ కార్డు చాలా ముఖ్యమైనది. అయితే ఆధార్ కార్డు ఒకటే సరిపోదు. అందులో వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే దీని ఆధారంగానే బ్యాంక్ లావాదేవీలు, ఇతర వాటికి దీన్నే ప్రామాణికంగా ఉపయోగిస్తున్నారు. అయితే ఇందులో ఏమైనా మార్పులు ఉంటే మీరు కోరుకున్న సమాచారాన్ని మార్చలేరు. ఎందుకంటే ఆధార్ కార్డులో బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు పుట్టిన తేదీ, అడ్రస్, మొబైల్ నంబర్ వంటి సున్నితమైన సమాచారాన్ని కలిగి ఉంటుంది. అయితే ఒకసారి మాత్రమే మార్చగలిగే డేటా కొంతవరకు ఉంది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఆధార్ కార్డులో ఏం మార్చలేమంటే, ఆధార్ కార్డులో 12 అంకెల సంఖ్యను ఎప్పటికీ మార్చలేము. ఒకసారి ఇది మీ పేరు మీద జారీ చేయబడిన తర్వాత అది జీవితాంతం మీతోనే ఉంటుంది. అయితే మీరు కొత్త ఆధార్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు, కానీ ఆధార్ నెంబర్ మారదు. మీ ఆధార్ కార్డులో వేలిముద్ర, రెటీనా వంటి వ్యక్తికి సంబంధించిన బయోమెట్రిక్ సమాచారం ఉంటుంది. వీటిని మార్చేందుకు ఆధార్ అధికారులు అస్సలు అనుమతించరు. అయితే ఆధార్లో ఒకసారి మాత్రమే మార్చుకునేవి అయితే చూద్దాం రండి. ఆధార్ కార్డులో నిర్దిష్ట వివరాలు ఒకసారి మాత్రమే మార్చబడతాయి. ఏదైనా పొరపాటు జరిగితే ఒకసారి మాత్రమే సరిచేసుకోవడానికి ఆధార్ అథారిటీ అవకాశం కల్పిస్తుంది. వీటిలో డేట్ ఆఫ్ బర్త్ అలాగే జెండర్ కూడా మనం ఒకసారి మాత్రమే మార్చుకోగలం. మరో ఛాన్స్ అయితే ఉండదు. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని మనం అప్డేట్ అయితే చేయించుకోవాలి. మరలా మనం అయితే అప్డేట్ అయితే చేసుకోలేము ఇది. అలాగే అడ్రస్ అయితే మాత్రం ఎన్నిసార్లు అనేది మార్చుకోవచ్చు. అలాగే పేరైతే 2 సార్లు అయితే మార్చుకోవచ్చు. మీరు ఏదైనా ఆధార్ కార్డులో అప్డేట్ చేసుకున్నప్పుడే ఒకసారి సరి చేసుకోండి. అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్‌గా ఉందా లేదా? అలాగే పేరు కరెక్ట్‌గా ఉందా లేదా? జెండర్ కరెక్ట్‌గా ఉందా? అడ్రస్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? సరి చేసుకోండి. తర్వాత మీరు మార్చుకోవాలన్నా సరే ఛాన్స్ అయితే ఉండదు. కాబట్టి మొదట్లోనే మీరు అన్నీ సరిగ్గా చూసుకొని అప్డేట్ అయితే చేసుకోండి. ఒకవేళ మీరు మొబైల్ అయితే అప్డేట్ చేసుకోవచ్చు. అలాగే మొబైల్‌లో చేసుకోలేని వాళ్ళైతే మీ సేవకు గాని, అలాగే ఆధార్ సెంటర్‌లు ఉంటాయి కదా! ఆధార్ సెంటర్‌లు గాని, పోస్ట్ ఆఫీస్‌లో కూడా ఈ మధ్యన ఉంటున్నాయి. పోస్ట్ ఆఫీస్‌లో కూడా మీరు డేట్ ఆఫ్ బర్త్‌లు, అలాగే అడ్రస్ మొత్తం పేరు కూడా అన్నీ అప్డేట్ అయితే చేయించుకోవచ్చు. అలాగే ఇంకో ఇంపార్టెంట్ న్యూస్ అయితే చెప్దాం అనుకుంటున్నాను. మనకు దగ్గరలో అయితే ఎలక్షన్స్ ఉన్నాయి కదా! ఎలక్షన్స్‌లో ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే సీఎంగా అవుతే మాత్రం మనకి బీసీలకి 50 సంవత్సరాలు దాటితే పెన్షన్ అయితే ఇస్తానంటున్నారు కదా! చాలామంది 48, 49 దగ్గరలో అదే 50కి దగ్గరలో ఉన్నారు కదా! వాళ్ళు ఒకవేళ మీ ఆధార్ కార్డ్‌లో అయితే తక్కువ ఉంటే మాత్రం మీరు వెంటనే అప్డేట్ అయితే చేయించుకోండి. తర్వాత మీరు ఒకవేళ ఆయన సీఎం అయిన తర్వాత మనం మార్చుకునే అవకాశం అయితే ఉంటుందో ఉండదో అయితే మనం చెప్పలేం కదా! దాన్ని బట్టి మీరు అప్డేట్ అయితే చేయించుకోండి. ఇప్పుడే చేయించుకుంటే మనకి ఫ్యూచర్‌లో అయితే మనకి పెన్షన్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉంటుంది బీసీలకి. మీరు చూస్తున్నది ఆర్‌వీవీ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసుకోండి.